సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ బైబిల్ స్టడీ దేవుని సందేశం వినటానికి ఆయా స్థలాల్లో ఉండి వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ బైబిల్ స్టడీలో సువార్త పత్రికలు, సువార్త వ్రాసిన నలుగురు సువార్తికులు గురించి ధ్యానిస్తూ గత వారం అన్యుడు ధన్యుడయ్యాడని లోక భక్తుని చరిత్ర మనం ధ్యానించడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు, రేపు, మరుసటి రోజు భక్తుడైన యోహాను జీవిత చరిత్ర ప్రభు మనకు బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 4వ సువార్త ప్రత్యక్ష గుడార ముఖద్వారానికున్న 4వ స్తంభం అపోస్తుడైన యోహాను సువార్త రాసిన భక్తుని గూర్చి మనం గమనించగలుగుతాం. 4వ సువార్త పేరు యోహాను సువార్త. ఆ యోహాను సువార్త వ్రాసిన భక్తుని పేరు ఏమిటంటే యోహాను. ఇంగ్లీష్లో జాన్ అని పిలుస్తారు. ఈ యోహాను గారి కుటుంబ నేపథ్యం, ఈయన దేవురు, ఈయన పరిస్థితులు ఏంటి, ఆయన బయోగ్రఫీ క్లుప్తంగా మీకు ఇస్తాను. ఈరోజు వారి తల్లిదండ్రుల పేర్లలో ఉన్న శ్రేష్టమైన ఆత్మీయ అర్థం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారు. మంచిది. యోహాను గారి బయోగ్రఫీ మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను అనగా యెహోవా కృపగలవాడు అని అర్థం. యోహాను అనగా యెహోవా కృపగలవాడు అని అర్థం. వీరి స్వస్థలం బేత్సయిదా. బేత్సయిదా అనగా బేత్ ప్లస్ ఇదా. బేత్ అనగా ఇల్లు, ఇదా అనగా చేపలు. బేత్సయిదా అనగా చేపల పల్లె లేక చేపల ఇల్లు అని అర్థం ఇస్తుంది. మీ ఊరు పేరు మచిలీపట్నం కదన్నా. మచిలీపట్నం, మచిలీ అంటే చేప కదా. చేపల పట్నం ఎట్లాగో ఇది చేపల పల్లె. మనం విరిగిన మచిలీపట్నం లాంటి ఊరే ఈ ఊరు కూడా. కుటుంబం, వాళ్ళ తండ్రి పేరు జబదయి, తల్లి పేరు సలోమి, వారి సహోదరుడి పేరు యాకోబు గారు. వీరి వృత్తి వాణిజ్యపరమైన జాలరులు. అక్కడ గమనించండి, జాలరులు కాదు, వాణిజ్యపరమైనటువంటి జాలరులు. స్థితి ధనవంతులు. వాణిజ్యం, వ్యాపారం చేసేవాళ్ళంటే కష్టపడి పనిచేసేవాడి కంటే వ్యాపారం చేసేవాడే బట్ట నలగకుండా, అట్లాగని వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సరే, ఏదేమైనా వాళ్ళ వృత్తి వాణిజ్యపరమైన జాలరులు, స్థితి ధనవంతులు. లాస్ట్ వన్ రచనలు. ఈయన రాసినటువంటి రచనలు పరిశుద్ధ గ్రంథంలో నంబర్ 1 యోహాను సువార్త, నంబర్ 2 మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను పత్రిక. ఈ 3. లాస్ట్ వన్ జ్ఞానానికి ప్రతీక, అద్భుతం, ప్రకటన గ్రంథం. ఈ భక్తుడు యోహాను గారి చేత వ్రాయబడ్డాయి. ఈ 5 పుస్తకాలు భక్తుడైన యోహాను గారి చేత వ్రాయబడ్డాయి. ఇక అందరూ చూడండి. వారి తండ్రి గారి పేరు జెబెదయ, వారి తల్లి గారి పేరు సలోమి. జెబెదయ అనే పేరుకున్న ఓ చక్కటి అర్థం ఏంటంటే యెహోవా బహుమతి. యోహాను అనగా యెహోవా కృపగలవాడు అని అర్థం. జెబెదయి అనగా యెహోవా బహుమతి. సలోమి అనగా సమాధానము. షాలోమ్ అంటారు కదా. షాలోమ్ అనేక స్త్రీలింగంలో సలోమి అనే పదాన్ని వాడతారు. సలోమి అనగా సమాధానము అని అర్థం. వాక్యం వింటున్న బిడ్డలారా,
మానవ జీవితంలో దేవుడు మనుషులను ప్రేమించి రకరకాల బహుమానాలు దేవుడిచ్చారు. గర్భఫలం దేవుడిచ్చు బహుమతి అని బైబిల్లో రాసి ఉంది. అంత మాత్రమే కాకుండా సుబుద్ధి గల భార్య దేవుడిచ్చేటువంటి దానం, దేవుడిచ్చే బహుమతి అని రాసింది. అయితే ఈ బహుమానాలన్నిటిలో ఒక మనుషునికి దేవుడిచ్చే అత్యుత్తమమైన బహుమానం ఏంటంటే భూమి మీద బ్రతికిన కాలమంతా సమాధానంగా బ్రతికేటువంటి ఆ జీవితం క్రితం చెప్పిన బహుమతులన్నిటికంటే శ్రేష్టమైనటువంటి బహుమతి. దీన్ని గూర్చి ప్రసంగిలో నిజంగా మన మనసును ఆలోచింపచేసే బహు మర్మగర్భితమైన మాటలు చెప్తారు. చూడండి, ప్రసంగి గ్రంథం, అందరూ చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. 3:13 నాతో కలిసి అందరూ చెప్పండి. మరియు అందరూ చెప్పాలి. తమ్ముళ్ళారా, మీరు సీరియస్గా వింటే కుదరదు, చెప్తా ఉండాల. మరియు ప్రతి వాడు, ఎవరెవరండి? ప్రతి వాడు, ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. వాక్యం వింటున్న బిడ్డలారా, కొంతమంది జీవితాల్లో చూడండి, కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులు ఉంటాయి, కడుపు నిండా తృప్తిగా భోజనం చేయలేరు. ఎందుకో చెప్పమంటారా? హృదయంలో అసమాధానం, ఒక నెమ్మది లేనటువంటి స్థితి. కొడుకుతో తల్లికి అసమాధానం, కూతురుతో తండ్రికి అసమాధానం, కోడలతో మామయ్యకి అసమాధానం, అత్తతో కోడలకు వివాదం, పేరుకు భార్య భర్తలే కానీ ఆ భార్యాభర్తల మధ్యలో సమాధానము లేనటువంటి పరిస్థితి. బిడ్డలరా, హృదయంలో సమాధానం లేకపోతే వారు కష్టపడి సంపాదించిన ఆహార పదార్థాలు ఆ ఇంటిలో ఉన్న, ఆస్తిపాస్తులున్న, నెమ్మదిగా దాన్ని వారు అనుభవించలేరు. ఈ లోకంలో ఒక మనుషునికి దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే తన కష్టార్జితం వలన కారపు మెతుకులు తిన్నా సుఖంగా తాను బ్రతుకుతూ ఉంటే, బిడ్లరా, అందరూ కట్టుకున్నట్లుగా హోదా రంగు వస్త్రాలు వాడు కట్టుకోకపోవచ్చు, అందరూ పండుకున్నట్లుగా డబుల్ కాటు, త్రిబుల్ కాటు, 4 కాట్లు ఉన్నాయా? లేవనుకుంటా, గదులు సరిపోవు కదా. సరే, డబుల్ కాటు, త్రిబుల్ కాటు బెడ్ వాడికి లేకపోవచ్చు. బిడ్లరా, చెప్తున్నాను, చిరిగిపోయిన చాప మీద పండుకున్నా, దోమతెర లాంటి దుప్పటి కప్పుకున్నా, కారపు మెతుకులు వాడు తిన్నా, సమాధానం కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ కారపు మెతుకులు కూడా తృప్తిగా తిని దేవుని కృపను పెట్టి గురకలు పెట్టి నిద్రపోతాడు. ఖచ్చితంగా 4 ప్రార్థనకు లేస్తాడు. మళ్ళా వాడు తింత కారమే, నాకు మాంసం లేదే, బోటి ముక్కలే, గోంగూర తక్కువైంది, ఏంటిది, నో, తలకాయ కూర లేదే, ఏముండదండి. వాడు కారం తిన్నా, పచ్చడి తిన్నా, ఆ పచ్చడే వాడికి పరమాణంగా ఉంటుంది. కారపు మెతుకులు తిన్నా ఒక్కొక్క ముద్దలో దేవుని కృపను తలుస్తూ, దేవా, ఈ కారపు మెతుకులు కూడా లేని స్థితిలో లోకంలో ఎంతోమంది బ్రతుకుతున్నారయ్యా. నా చేతిలో 5 ఏళ్ళు వెళ్ళే కృప నాకు ఇచ్చావు, పిడికెడు అన్నం నాకు ఇచ్చావు. వాడు ఆ పిడికెడు అన్నం తింటానే ఆ సమాధానమైన హృదయంతో వాడి పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? ప్రపంచంలో నన్ను మించిన భాగ్యవంతుడు ఎవడూ లేడు అన్న ఆ భావన. ఇది ఎవరిచ్చే బహుమానమో తెలుసా? నీ ఆస్తి ఇచ్చే బహుమానం కాదు, నీ వెండి బంగారాలు ఇచ్చే బహుమానం కాదు. నిజంగా సమాధానం అనేది ఒక వ్యక్తికి ఆస్తిపాస్తులు ఇస్తే ఆస్తి కలిగిన వాళ్ళందరూ సమాధానంగా బ్రతకాలి కదా.
వాళ్ళు సమాధానానికి నోచుకోలేక ఆస్తిపరులు ఎంతమంది ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు భూమి మీద ఉన్నారు. కోట్లకు పడగెత్తిన వాళ్ళు కుటుంబంలో నెమ్మది లేక, సమాధానకరమైన వాతావరణం లేక, ఈ బ్రతికితే మనం చస్తే బాగుండని మరణించిన వాళ్ళు చరిత్ర పుటల్లో కోకొల్లలో. మనుషుడా, ఒక మనుషుడు భూమి మీద బ్రతికిన ఈ కొద్ది దినాల్లో ఓ సమాధానకరమైన బ్రతుకును బ్రతకటం అది దేవుడిచ్చే బహుమానమే. ఇప్పుడు ఒక ప్రశ్న, సమాధానం అనేది అసలు ఎంత విలువైంది? సమాధానం యొక్క విలువ ఎంత? దైవసేవకుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో ఓ చక్కటి మాట అంటాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటాడు. నా వైపు చూడండి, ఇక రాసుకున్నారు కదా, రైట్. ఏమంటాడు ఇక్కడ? జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటే, జ్ఞానాన్ని ఒక త్రాసులో, సమాధానాన్ని ఒక త్రాసులో పెట్టామనుకోండి, ఈ రెండిట్లో ఏది తేలిపోతుంది? జ్ఞానమే తేలిపోతుంది. అంటే సహజంగా మనం అనుకునేది జ్ఞానమే చాలా విలువ కలిగింది. సామెతలో కొడేవని రాసింది, జ్ఞానమునకు అపరంజి సాటి కాదట, జ్ఞానమునకు వెండి సాటి కాదట, ముత్యములు కూడా జ్ఞానము ఎదుట నిలవలేవట. అంటే ముత్యము కంటే, వెండి కంటే, బంగారము కంటే జ్ఞానము శ్రేష్టమైనది అన్నాడు. ఇక్కడేమంటాడు ఫిలిప్పీ పత్రికలో? జ్ఞానము కంటే, జ్ఞానమును మించినది క్రీస్తు జ్ఞానమును మించినది దేవుని సమాధానము అని మాట్లాడతాడు. అందుకని అయ్యలారా, ఒకసారి నా వైపు చూస్తారా? మీ బ్రతుకులో బంగారం సంపాదించుకోవద్దు అని నేను అనను, వెండి సంపాదించుకోవద్దు అని నేను అనను, ముత్యాలు సంపాదించుకోవద్దు అని నేను అనను. సంపాదించుకోవద్దు అని నేను చెప్పినంత మాత్రాన, ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కదా, ఆడు సంపాదించాడు, మనం సంపాదించాలి, ఇది పోటీ ప్రపంచం. నేను సంపాదించొద్దని చెప్పినంత మాత్రాన మీరు సంపాదించకుండా ఏముండరో, అలాగా నేను సంపాదించొద్దని చెప్పను, బ్రతకటానికి సంపాదించాలి. అయితే ఒక మాట, వాటిని సంపాదించిన దానికంటే ఈ భూమి మీద బ్రతికిన కొద్ది దినాలు, దేవా కారపు మెతుకులు తిన్నా సమాధానంగా బ్రతికే ఆ వాతావరణం నా ఇంటికి దయచేయ్యా. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాను, మంచమైన, అది మెత్తటి బెడ్ అయినా ఆ మంచమైన పండుకుంటే నిద్ర పట్టక చెయ్యెట్లా అని, కాలెట్లా అని అటుడోరిలాడి ఇటుడోరిలాడి రాత్రి ఎప్పుడో 3-4 తెల్లవారుజామున నిద్రపడుతుందయ్యా. ఎందుకు? హృదయములో ఒక నెమ్మది లేని స్థితి, హృదయములో ఒక కలవరంతో కూడుకున్నటువంటి భావన, ఏదో 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 జరగబోతుంది అన్న ఒక భయభ్రాంతులతో కూడుకున్న మనస్సు ఒక వ్యక్తిని నెమ్మది లేని స్థితికి నెట్టివేస్తున్న దినాల్లో చూస్తూ ఉన్నాం. మనుషుడా, నీవు నీ ఇంట్లో ఉన్న పిల్లలు మీరేం ధరించారు? కాదు 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 మీరు బయటికి వెళ్ళేటప్పుడు రిచ్గా, రైట్ రాయల్గా అంటారు కదా, రైట్ రాయల్గా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏ బట్ట కట్టుకున్నావు కాదు. నీ పిల్లలు ఏ బుల్లెట్ మీద వెళ్ళారు అది కాదు. అది 2 లక్షల రూపాయల బుల్లెటా, 3 లక్షల రూపాయల బుల్లెటా? కాదు కాదు కాదు. నీవు, నీ పిల్లలు, నీ కోడలు, నీ అత్త నీ ఇంటిలో ఎలా సమాధానంగా బ్రతుకుతున్నారు? ఒకవేళ ఆ సమాధానమే లేకపోతే ఇవన్నీ శూన్యం, బూడిదలో పోసిన పన్నీరు. ఓ దైవ సేవకుడిగా మీ ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. రైట్, గమనించండి. వెండి కంటే, బంగారము కంటే, ముత్యము కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము కంటే దేవుని సమాధానము శ్రేష్టమైనది అని మనం విన్నాం కదా. ఇక్కడ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు భూమి మీద మనుషుడు సమాధానంగా బ్రతకపోవటానికి కారణం ఏంటి? రెండవది, ఏ మనుషుడైనా ఈ భూమి మీద తాను బ్రతికిన దినాలలో సమాధానంగా బ్రతకటానికి దానికి సూత్రాలు ఏంటి? చక్కటి వివరణ త్వరగా చెప్తాను. మొట్టమొదట, అది ఏ కుటుంబమైనా, అది క్రైస్తవ కుటుంబమైనా, క్రైస్తవేతరుల కుటుంబమైనా, మరి విశేషంగా క్రైస్తవుల కుటుంబంలో
ఏ కుటుంబంలోనైనా సమాధానం లేకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే, సహజంగా ఎవరిని అడిగినా, ఒక భర్తను అడిగితే అంటాడు, నా భార్య వలన నాకు సమాధానం లేదు అంటాడు. కొంతవరకు కరెక్టే, కాదు అంటానికి లేదు. భార్యను అడిగితే నా భర్త వల్లనే సమాధానం లేదు. గమనించండి, అత్తను అడిగితే నా కోడల వలన సమాధానం లేదు. కోడలను అడిగితే నా అత్త వల్లనే నాకు సమాధానం లేదు. ఆడపొడుచులు అంటారు కదా, ఆడపొడుచు ఏడపొడుచు వీళ్ళు ఉంటారు చూసారా, రైట్. ఎందుకయ్యా మీకు సమాధానం లేదంటే, మా ఆడపడుచు వలన సమాధానం లేదు, మా తోటి కోడల వలన సమాధానం లేదు. ఇలా మనుషులను బట్టి మాకు సమాధానం లేదు అని మాట్లాడతారు. ఇవి కొంతమేరకు వాస్తవమే, కానీ అసమాధానం వాళ్ళ వలన కలుగుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. కొంతవరకు వాస్తవమే కావచ్చు, కానీ ప్రభు బిడ్డలారా, వారి కంటే వారి లోపటుండి వారిని వాడుకుంటున్న సాతానే నీ కుటుంబంలో అసమాధానానికి మొట్టమొదటి కారకుడు. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఓ చక్కటి మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. రైట్. ఒక గుర్రం మీద ఒక వ్యక్తి ఓ పొడవాటి ఖడ్గం తీసుకొని భూలోకం అంతా సంచరిస్తున్నాడు. ఎవరయ్యా వీడు అనంటే, శత్రువైన సాతాను అని లేఖనాల్లో మనం చూస్తాం. ఈ శత్రువైన సాతానుకున్న ఆ అధికారం లేక మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే, ఒక ఇంట్లో ప్రవేశించి సాధ్యమైతే ఆ ఇంటిలో మొట్టమొదట ఒకరినొకడు చంపుకునేటట్లుగా పురికొల్పాలి. ఒకరినొకరు చంపుకునేటట్లుగా ఒకవేళ ఆ కార్యం సక్సెస్ కాకపోతే వెరీ నెక్స్ట్ కనీసం ఏం చేయాలనేది వాడి ఆలోచన, సమాధానము లేకుండా చేయాలి. బిడ్లరా, అది క్రైస్తవ సంఘమే కానీ, క్రైస్తవ కుటుంబమే కానీ, ప్రపంచంలో ఏ కుటుంబమే కానీ, సాతాను కుటుంబాల్లో ప్రవేశించి మొట్టమొదట ఏం చేస్తున్నాడో తెలుసా? భార్యను భర్తే చంపేటట్లుగా రేపుతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి భర్తనే భార్య చంపేటట్లుగా భార్య మనస్సును సాతాను రేపుతున్నాడు. ఆస్తి పంచలేదని తల్లినే కొడుకు చంపేటట్లుగా ఆ కొడుకు మనస్సును, కుమార్తె మనస్సును సాతాను రేపుతూ ఉన్నాడు. అలాగని కుటుంబాలకే సాతాను పరిమితం కాలేదండి. ఈరోజు సంఘాలలో కూడా శత్రువైన సాతాను ప్రవేశించి, అలాగని సంఘాల్లో మాత్రమే కాదు, చట్ట సభలలో శత్రువైన సాతాను ప్రపంచంలో ప్రతి చోట వాడు ప్రవేశించి ఒకరిని ఒకడు చంపుకున్నట్లుగా వాడు పురికొల్పుతూ ఉన్నాడు, మనుషులను రేపుతూ ఉన్నాడు. ఒకవేళ అది సక్సెస్ కాలేదు, వెరీ నెక్స్ట్ వాడు చేసేది ఏమిటో తెలుసా? ఒకరినొకడు చంపుకున్నట్లు, రెండవది భూమి మీద సమాధానము లేకుండా చేయాలి అనేది శత్రువైన సాతాను యొక్క ఆలోచన. లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలరా, వాడి ఆలోచన ఏంటో తెలుసా? ఇదిగో, ఈ క్రైస్తవ కుటుంబంలో సమాధానం లేకుండా ఎలాగైనా నేను చేయాలి. ఈ సంఘం చక్కగా కట్టబడుతుంది, నూతనాత్మలు మందిరానికి వస్తున్నారు. ఆది కాలంలో అపోస్తుల పరిచర్య జరిగినట్లుగా ఈ కాలంలో కూడా మన కళ్ళ ముందు ఈ పరిచర్య జరుగుతుంది, ఎదుగుతుంది అని ప్రజలు సంతోషించే ఆ రోజుల్లో శత్రువైన సాతాను ఆ ఇంటిలో కొడుకును వాడుకొని ఆ ఇల్లంతా సమాధానం లేకుండా చేస్తాడు. ఒక తండ్రి, బిడ్డలరా, ఒక తల్లి కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటే ఏడుస్తూ వాళ్ళు చెప్తారు. ఓ తల్లి ఏడుస్తూ అంది, అయ్యా, వాడికి కనుక కోపం వస్తే మేమంతా గదుల్లోకి వెళ్ళి గడి పెట్టుకొని గడగడమని వణుకుతూ గదిలోనే మేము బందీలుగా మిగిలిపోతామయ్యా. వాడు కోపం వస్తే అంటే నేను అనుకున్నాను, పాపం భర్త మీద బాగా కోపం వచ్చినట్టుంది, ఆ బాధ తట్టుకోలేక వాడన్నట్లుందని చెప్పి నేను అన్నాను, ఏంటమ్మా ఎంత కోపం వస్తే కానీ భర్తను పట్టుకుని ఆడంటావంటే, అయ్యగారు నేను వాడు అంతే, మా ఆయన గూర్చి కాదు అయ్యగారు, మా కొడుకు గూర్చి అయ్యగారు.
ఏం మాట్లాడుతున్నావు తల్లి అన్నాను. అవునయ్యా, నా కడుపును పుట్టిన కొడుకు వాడికి కోపం వస్తే చివరికి నా భర్తతో సహా, నాతో సహా, నా కూతుళ్ళతో సహా గదిలోకి వెళ్ళి గడి పెట్టుకొని గడగడ గడగడమని వణుకుతూ ఉంటా. ఏమండి, తండ్రి కోపం వస్తే పిల్లల గదిలోకి వెళ్ళి గడగడగడ భార్య గడగడగడ వణికిన దాఖలాలు చరిత్ర పుటల్లో గతంలో చూస్తాం. కానీ ఇది కరోనా కాలం కాదు, కలికాలమో కరోనా కాలమో. కొడుకు కోపం వస్తే తండ్రి గదిలోకి వెళ్ళిపోయాడంట. ఒక హోదా కలిగిన ఆ తండ్రి ఏడుస్తూ చెప్తున్న, ఆ తల్లి ఏడుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మా ఇల్లు ఎంతో నెమ్మదిగా ఉంటుంది, వాడొక్కడి వల్ల నరకపు బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ నరకపు బాధ భూమి మీద అనుభవిస్తూ ఉన్నా. ఈ లైవ్లో వాక్యం వింటున్న మనుషుడా, నిన్ను బట్టి నీ ఇల్లు అసమాధానంగా ఉంటే సాతాను నిన్ను వాడుకుంటున్నాడు, మర్చిపోవద్దు. సంఘంలో అసమాధానం నీ వలన కలుగుతుంది అని దేవుడు నిన్ను ప్రేరేపిస్తే సాతాను నిన్ను వాడుకుంటున్నాడు, గ్రహించు. నెమ్మదిగా కట్టబడే సంఘాలు అసమాధానానికి వెళ్తున్నాయంటే, నెమ్మదిగా బ్రతుకుతున్న కుటుంబాలు అసమాధానానికి వెళ్తున్నాయంటే అది నీవు కారణమైతే సహోదరుడా గమనించు, సాతాను తన ఆయుధముగా నిన్ను వాడుకొని సమాధానము లేకుండా చేయాలి అని వాడు ప్రయత్నం చేస్తున్నాడు అన్న సంగతి గ్రహించు. ఇందాక విన్నావు కదా, నువ్వు మందిరానికి 1 కిలో బంగారం ఇచ్చేదానికంటే కిలో బంగారం ఇచ్చేదానికంటే సమాధానాన్ని పంచితే బంగారం కంటే సమాధానం శ్రేష్టమైంది. నువ్వు గంటలు గంటలు దీర్ఘ ప్రార్థన చేసేదానికంటే సంఘంలో నా అంత ప్రార్థనా పరుడు లేడని బాజా బదింతులు నువ్వు మోగించుకునే దానికంటే, నాకు సువార్త భారం ఉంది, ఆత్మల భారం ఉంది, అది ఇదని ఈ బడాయి మాటలు చెప్పుకునే దానికంటే, గమనించు, నువ్వు వెండి బంగారం ముత్యాలు దేవుని మందిరంలో నువ్వు కానుకిచ్చే దానికంటే నువ్వు బ్రతుకుతున్న చోట సంఘములో సమాధానాన్ని పంచితే ఆ సమాధానము జ్ఞానము కంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ఒకవేళ నీ ఇల్లు నిన్ను బట్టి అసమాధానంగా ఉందంటే, ఎవరిని తమ్ముడా నా వైపు చూడరా, మీ అమ్మా నాన్న నిన్ను గూర్చి ఏడుస్తున్నారు కదా, ఎవరిని చెల్లిమా నీ అత్తమామలు నిన్ను గూర్చి రోజు ఏడుస్తున్నారు కదా, అలాగని నువ్వు చెడ్డదానివి అని నేను అనను సుమి. ఎవరిని తమ్ముడా నువ్వు చెడ్డవాడివి అని నేను అనను. ఆ చెడ్డవాడిగా మారేటట్లుగా సాతాను నిన్ను వాడుకొని నీలో ఉన్న ఓ చెడ్డ గుణాన్ని బయటకు తీసుకొచ్చి ఓ భయంకరమైన వ్యక్తిగా చిత్రీకరించి ఇంటిలో సమాధానము లేకుండా ఒక అసమాధాన కారకుడిగా సాతాను నిన్ను మార్చాడు. బిడ్డలారా, నీవు ఆరాధించే దేవుడు సమాధానకర్త కదా. నిన్ను బట్టి నీ ఇంటికి, నీ సంఘానికి, నువ్వు బ్రతుకుతున్న చోట సమాధానకర్తగా బ్రతుకుదువుగాక, సమాధానాన్ని పంచేవాడిగా నువ్వు బ్రతుకుదువుగాక. రైట్. అసమాధానం ఎవరి వలన వస్తుందో విన్నాం కదా, వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అయితే ఇప్పుడు సమాధానం, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుని యొద్ద నుండి ఎలా పొందుకుంటాం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరూ చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చక్కటి శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. ఆ మాటల్లో ఉన్న విలువైన సమాచారాలు మీతో పంచుకుంటాను. ఇక అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 5th verse, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. 6th verse, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. 7వ వచనం ఇప్పుడు రాస్తాడు. అప్పుడు, ఎప్పుడు పైన చెప్తాడు కదా, అప్పుడు ఎప్పుడు, ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించినప్పుడు, ఎప్పుడు నువ్వు సహనంతో బ్రతికినప్పుడు, ఎప్పుడు దేనిని గూర్చి నువ్వు చింతపడినప్పుడు, ఎప్పుడు ప్రతి విషయమై ప్రార్థన విజ్ఞాపనముల చేత నీ అవసరత నువ్వు దేవునికి తెలియచేసినప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చెప్దాం హల్లెలూయా. నా ప్రభు బిడ్డలారా, చూడండి, మన జీవితంలో ఓ సమాధానకరమైన అనుభవం, దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు తలంపులకు కావలిగా ఉండాలి అనంటే మన జీవితంలో చేయవలసిన 4 శ్రేష్టమైన కార్యాలు. నంబర్ 1, నీతి వలన సమాధానం కలుగుతుంది. పౌలు గారు ఏమంటాడు? ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించండి అంటాడు. లోకంలో మనుషులు ఉన్నారు కదా, వారు ఆనందాన్ని పొందుకోవటానికి ఒకడు సినిమాలో ఆనందాన్ని పొందాలనుకుంటాడు, ఇంకొకడు త్రాగుడులో ఆనందాన్ని పొందాలనుకుంటాడు, మరొకడు జారత్వంలో ఆనందాన్ని పొందాలనుకుంటాడు, ఇంకొక వ్యక్తి అశ్లీలమైన సాహిత్యాలు చదివి మనసులో సంతోషపడాలి అని తాను ఆ రీతిగా ఆ ఆనందాన్ని కోరుకుంటాడు. ప్రభు బిడ్డలైనటువంటి మనం లోకపు ఆనందాలను సిలువ వేసి ప్రతి క్షణం దేవునిలో ఆనందించేటువంటి వారిగా ఉండాలి. వింటున్నారా? లోకపు ఆనందాలు, లోకపు సంతోషాలు మనం సిలువ వేయాలి. ఎందుకు అంటే లోకపు సంతోషాలన్నీ కూడా నిన్ను నీతి లేనివాడిగా చేస్తాయి. వాక్యం వింటున్న బిడ్డ, వింటున్న మన జీవితంలో ఎప్పుడు దేవునిలో మనం ఆనందించేవారిగా. ఏంటి దేవునిలో ఆనందించటం? ఆయన వాక్యం చదివేటప్పుడు ఒక ఆనందంగా, దేవుని సన్నిధిలో పాడేటప్పుడు ఆనందంగా పాట పాడుతూ, దేవుని ఆరాధించేటప్పుడు ఆనందంగా దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతించేటప్పుడు ఆనందంగా దేవుని స్తుతిస్తూ, పవిత్రమైన ప్రవర్తనతో బ్రతకటానికి ఆనందంగా పవిత్రమైన ప్రవర్తన బ్రతుకుతూ మనం జీవిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకు నీతిని ప్రసాదిస్తాయి. వింటున్నారా? ఇవన్నీ మనకు నీతిని ప్రసాదిస్తాయి. యెషయా గ్రంథంలో రాయబడిన ఓ చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. అందరూ చూడండి, 17వ వచనం. నీతి సమాధానమును కలుగు చేయును, నీతి వలన నిత్యమును నెమ్మది